హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. కానీ కొన్ని చోట్ల ప్రీమియర్స్లు పడుతున్నాయి. జనవరి 11న వేస్తున్న ప్రీమియర్లకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక డిమాండ్ పెరుగుతుండటంతో ప్రీమియం షోల సంఖ్య పెంచుతున్నారు. ఎన్ని స్క్రీన్లు ఎన్ని షోలు వేసినా హౌస్ఫుల్ అవుతున్నాయి. దీంతో హనుమాన్ క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ హనుమాన్ సినిమా వీక్షించినట్లు ఉన్నారు. ఈ చిత్రంలో అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. 3.5 రేటింగ్ ఇచ్చి అదరాహో అని కొనియాడారు. హనుమాన్ ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తుందని, డ్రామా, ఎమోషనల్, విఎఫ్ఎక్స్, మైథాలజీ ఇంకా చాలా యాంగిల్స్ లో అద్భుతంగా ఉందని అన్నారు. ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయన్నారు. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమాని రికమెండ్ చేశారు. హనుమాన్ సినిమా చాలా మంచి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలని అనుకుంటున్నారు. సజ్జా ఎంతో కాన్ఫిడెన్స్ తో నటించాడని అన్నారు. వరలక్ష్మి ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసుకుంటుందని, వినయ్ రాయ్, సముద్రకని అద్భుతంగా నటించారని అన్నారు. వెన్నెల కిషోర్ కు మరింత ఫుటేజ్ వస్తే బాగుండేది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అనేది ప్రధాన బలం అని అంటున్నారు. డబ్బింగ్ కూడా బాగుందని, అయితే నిడివిడి కాస్త తగ్గి ఉంటే ఇంకా బాగుండేదని అన్నారు. హిందీ వర్షన్ గురించి మాత్రమే చెప్తున్నారు అని ప్రత్యేకంగా నొక్కి మరి చెప్పారు. చూస్తుంటే హనుమాన్ ను ఫుల్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చేలా ఉన్నాయి. నార్త్ లో కాస్త మొదటి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు చూస్తే తిరుగుండదు. ఇప్పుడు అక్కడ హనుమాన్ సరైన పోటీ కూడా లేదు. కాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే అవకాశం ఉంది. ఇంకా తెలుగులో ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో తెచ్చుకుంటుంది. లాంగ్ రన్ లో వండర్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమా మొదటి రోజు కలెక్షన్లు అందాదాగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ₹1,00,00,000, తెలంగాణలో 2.5 కోట్లు, హిందీలో 5.3 కోట్లు, ఓవర్సీస్ లో 90 లక్షలు సాధించి 90 కోట్లతో మొదటి రోజు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.